దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పోయిన వారం ఈ 57వ అధ్యాయంలో నుంచి నలిగిన వారి యొద్ద నివసించడానికి దిగి వచ్చే దేవుడు అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం. నలిగిన వారిని ఆయన అలక్ష్యం చెయ్యడు అని, వారి మొర పెడితే ఖచ్చితంగా విడిపిస్తాడు అని మనం పోయిన వారం నేర్చుకున్నాం. మరి మీ బాధలో, ఇరుకులో, దుఃఖంలో నలిగిన వారికి ఆయన ఆసన్నుడు అనే సత్యాన్ని ఎరిగిన వారు మరి మీ ఇంట్లో చేరి ఒంటరిగా కుదిరినప్పుడు మీరు ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు. నీ కష్టం, నీ బాధ పోవునట్లుగా ఒక కాస్త టైం దేవునికి కేటాయించి ఒక ప్రత్యేకమైన టైంలో మనం ప్రార్థన చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన బాధలో ఉన్నామని ప్రార్థన చేయకుండా అలానే ఉంటే ఏం ఉపయోగం లేదు. ఒక అతను అన్నాడు, దేవునికి అన్నీ తెలుసు కదా, మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం ఏముంది, మీరు అడగకముందే అని ఎరిగిన దేవుడు అని వాక్యంలో ఉంది, మరి తెలిసినవాడు అడిగేదాకా ఎందుకు ఇవ్వడు అని అన్నాడు. నేను ఏం చెప్పానంటే వాక్యానుసారంగా ఒకసారి మానవుడు దేవుని ఆజ్ఞను లోబడకుండా, దేవునికి అప్పచెప్పుకోకుండా సాతానుకు అప్పచెప్పుకున్నాడు. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పచెప్పుకుంటారో దానికి దాసులని వాక్యంలో ఉంది. ఇప్పుడంతా కూడా సాతాను యొక్క అధికారంకి లోబడి మరణం ఏలుబడిలో బ్రతుకుతున్న మానవుణ్ణి రక్షించడానికి ఆయన సమర్థుడైన, మనం అడిగితే తప్ప ఆయన మనకు సహాయించడు. ఇది మనం ఆయన రాజ్యంలో లేము. ఎవరి అధికారం కింద ఉన్నాం? సాతాను యొక్క అధికారం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో నేనున్నాను, మీ ఇంట్లో మీరున్నారు. ఒకవేళ మీ ఇంట్లో సంబంధించి ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఆ ఇంట్లోకి రావాలన్నా ముందు నేనేం చేస్తాను? అడిగి లోపలికి వస్తాను. ఆ విధంగానే దేవుడు కూడా మన జీవితాల్లో కలగజేసుకుని కార్యం చేయాలి అంటే మనమందరం కూడా సాతాను అంధకార రాజ్యంలో బ్రతుకుతూ వాడి అధికారం కింద మన బ్రతుకుల్లో మనము, ప్రభువా నాకు ఈ అధికారం కింద లేదు, నీవే నా అధిపతివని మనల్ని ఆయనకి సమర్పించుకుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు వచ్చి మనల్ని కాపాడతాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు తెలియదని కాదు, రక్షించడానికి కాదు, వాక్యానుసారమైన వివరణ అయితే అది. కాబట్టి నన్ను అడుగుడి అని అంటున్నాడు. మరి ఇచ్చేవాడైతే అవసరం లేదు, నేను ముందే, మీరు అడక్క ముందే చేస్తాను, నేను ఎరిగిన దేవుణ్ణి, నాకు అడగాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో మనం ఉంటే సరిపోతుంది కదా అన్నీ ఆయనకు తెలిసినప్పుడు మళ్ళీ వచ్చి ప్రార్థన చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ కాదు. నీ బాధ, నీ కన్నీళ్ళు, దుఃఖం పోవాలంటే ఆయన అడగాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు, ఇప్పటివరకు సాతాను ఏలుబడిలో ఉన్నాను, నాకు వద్దు, వాడి అధికారం వద్దు, వాడి నడిపింపవద్దు, వాడి రాజ్యం వద్దు, ఈ దేశము, ఈ లోకము వద్దు, నీ అధికారం కావాలి అని ఎవరైతే దేవునికి నడిపింపును కోరుకొని అడుగుతారో అప్పుడు ఆయన వారి విషయంలో కలగజేసుకుంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఆయనకి తెలుసులే అని ఊరుకుంటే తెలుసు, తెలియకుండా ఏం లేదు. నువ్వు అడగలేదు కాబట్టి ఏమీ ఇవ్వడు. కాబట్టి నలిగిన వారికి ఆయన ఆసన్నుడైన దేవుడు అని నువ్వు తెలిసినప్పుడు, నీకు తెలిసినప్పుడు నువ్వు నలిగిపోయి బాధపడుతూ కృంగిపోతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎదురు చూసి, ఒకవేళ వాళ్ళు చేయకపోతే బాధపడి ఇంకొక విధంగా నొచ్చుకొని వాళ్ళకి వెళ్ళి చెప్పుకొని, ఇదంతా వేస్ట్ అండి. మీకు అర్థమవుతుందో కాదు. నీది బాధ తీర్చగలిగిన వాడు దేవుడు, నీకు దగ్గరగా ఉన్నవాడు దేవుడు. ఆయన అడగడానికేమో చేత కాదు, మనుషులను అయితే కాళ్ళ వేళ పెట్టుకొని బతిలాడుతుంది. ఇదే దౌర్భాగ్యం. అప్పుడు మొహమాటాలు రావు, అప్పుడు ఏవి గుర్తురావు. వాళ్ళు అక్కర్లు తీర్చుకోవడానికి ఎంతటికైనా దిగజారుతారు. మరి దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు మరి
ప్రార్థన చేయదు. అంటే దేవుడు అంత చులకన కనిపించడు కదా, మనుషుడైతే ఎదురు కనిపిస్తున్నాడు. అది మెయిన్. దేవుడు కనిపించమంటే మనం కూడా వదిలిపెట్టాము కదా, గడప కూడా దాటనీయం. కనిపించడు కాబట్టే నిర్లక్ష్యం, కనిపించడు కాబట్టే ప్రార్థించం, కనిపించడం కాబట్టి భక్తిని ప్రదర్శించం, కనిపించడు కాబట్టి ఇష్టానుసారంగా ఉంటాం. అందుకని అంతకుముందు వారం కూడా మనం చెప్పుకున్నాం, వెంటనే శిక్ష రావట్లేదు కాబట్టి నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. కానీ విశ్వాసం అంటే కనిపించని దాన్ని నమ్మటమే కదా. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. యేసు ప్రభును, దేవుని మనం చూడలేక నమ్ముతున్నాం, అందుకే మనం ధన్యులం. ఆ నమ్మకంతోనే మన విశ్వాసాన్ని కొనసాగించాలి. ఆయన కనిపించేటట్లుగా నువ్వు సమర్పణపూర్వకంగా ప్రార్థన చేయాలి. కాబట్టి విరిగి నలిగిన మనస్సును ఆయన లక్ష్యం చేయడు, నలిగిన వారికి ఆయన ఆసన్నుడు. అలాంటి వారి యొద్దకు దిగి వచ్చే దేవుడు, నివసించడానికి వచ్చే దేవుడు అని పోయిన వారం చెప్పుకున్నాం. ఒకవేళ దేవునికి సన్నిధి, తోడు, కాపుదల మనతో కూడా ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజైనా సరే మనస్ఫూర్తిగా వారి కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఇరుకుని బట్టి ప్రార్థన చేసి ఉంటారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అంతటా మీరు ప్రార్థన చేయనంత కాలం మీ బ్రతుకులు ఏ క్రియ జరగదు. సంఘం చేస్తుంది కదా అనుకుంటారేమో, సంఘం చేస్తూనే సంఘ ప్రార్థన కూడా క్రియ జరగాలి అంటే మీ బ్రతుకులో మార్చుకున్న వారిగా ఉండి దేవుని అంగీకరించిన వారికి ఉంటేనే క్రియ జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా సంఘంలో చేర్చబడిన వారు 20 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు మందస్సు వారి మధ్యలో పెట్టుకుని ప్రార్థన చేశారు, దుఃఖపడ్డారు, ఏమి ఉపయోగం లేదు. సమూయేలు చెప్పాడు, మీరు ప్రార్థన చేసి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వినలేదు, మీ బ్రతుకులు బాగుపడలేదు. ఒకటే దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు అన్నీ వదిలిపెట్టి ఆయనని మాత్రమే సేవించండి. అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు. అంటే 20 సంవత్సరాలుగా ఎంతగా ప్రాధాయపడినా వదిలిపెట్టలేదు కాబట్టి అనుకొని వాళ్ళు వదిలిపెట్టి మిస్పాలోకి వచ్చి నీళ్లు చేదుపోసి పాపాత్మలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు అప్పుడు సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బ్రతుకులు మారకుండా సేవకుడు చేసినా, సంఘం చేసినా మన జీవితాల క్రియలైతే జరగవు. సత్యం, అది వాక్య సత్యం. కాబట్టి ఎంతగా ప్రార్థన చేసిన జరగలేదు అని దానికంటే జరగకపోవడానికి నా బ్రతుకులు ఏదైనా లోటు, దేవునికి నాకు మధ్య ఏదైనా గ్యాప్ ఉందేమో అని మనం పరిశీలించుకుంటేనే మనల్ని మనం పరిశీలించుకుని దేవుని దగ్గరికి రాగలుగుతాం. కాబట్టి అన్నీ తొలగించుకొని ఆయన ఆశను దగ్గరగా ఉన్న దేవుడని మనం తెలుసుకున్నప్పుడు మన దూరంగా ఎలా ఉండగలుగుతామండి మన బాధలను బట్టి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం అందరము కూడా ప్రార్థన చేయుదుముగాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఇక్కడ ఈ 58వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ 58వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు ప్రతిరోజు దేవుని ఎతికేవారే, దేవునికి న్యాయ విధి కోసం ఎదురు చూస్తున్న వారే, దేవుడు ప్రత్యక్షుడు కావాలని కోరుకుంటున్న వాళ్ళే. కానీ క్రియలు మాత్రం వారి బ్రతుకులో లేవు. అందుకనే ఈ 1 వచనాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ ఆలోచన అలాంటిది అనేది 2వ వచనంలో ఉంది. ఏంటంట, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య అంటే ఆశ కోరిక కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయించుదురు. వాళ్ళ ఆలోచన మంచిదే, కోరిక మంచిదే, కోరుకుంటారు. కానీ ఇప్పుడు దీనికి అంతటికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మేము నీ న్యాయ విధిని విడవకని వస్తున్నాం కదా, అనుదినం కనిపెడుతున్నాం అంటే విచారణ చేస్తూ అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రభువా మాకు జవాబు ఇవ్వవు, నీవే ప్రత్యక్షం కావాలని ఎదురు చూస్తున్నాం కదా, ఎందుకు మాకు జవాబు ఇవ్వవు అని
ఉంటే దానికి దేవుడు ఈ 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఎందుకు వినట్లేదో. సో అది వచ్చే వారం ఉపవాసం అంటే ఏంటి, అది ఉపవాసం ఎలా ఉండాలి, ఏది దేవుడు కోరదగిన ఉపవాసం, తిండి మానడమా, ఆయన చెప్పినట్టు చేయడం అనే సత్యం వచ్చే వారం చూద్దాం. దానికంటే ముందు వీరి గురించి, వీరు ఇక అనుసరించువారు నైనట్టు అంటే ఊరికి అట్లా అనుసరిస్తున్నట్టుగా ఉన్నారు, కానీ వాస్తవాన్ని ఎరిగి బ్రతకట్లేదు. పైకి కనిపిస్తున్నారు, నట్టు అంటే అలా అని అంతే. అనుసరించు వారైనట్టు అంటే అనుసరించట్లేదు. పెద్ద చేస్తున్నట్టు అని మనం అంటుంటాం, పెద్ద తెలిసినట్టు అని మనం అంటుంటాం, కానీ వాళ్ళకేం తెలియదు. అట్లానే దేవుడు అంటున్నాడు, విడువక వెతుకుతున్నట్లుగా కనిపిస్తున్నారు, నీతిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు, విచారణ కోసం దేవుని సన్నిధికి ప్రతిరోజు కనిపిస్తున్నారు, కానీ దేవుడు కావాలని కోరుకున్నట్లుగా అడుగుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ మీ దగ్గర అయితే వాస్తవాన్ని ఎరిగి బ్రతికే స్థితి అయితే లేదు అని చెప్తున్నాడు. చెప్తూ ఇప్పుడు ఈ మొదటి వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, తాళక బూర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలేయము అంటున్నాడు. ఏంటంటే బూర, యుద్ధ సమయంలో ఆగకుండా ఆర్తనాదం, సైన్యం వస్తుంది, శత్రువు వస్తున్నాడు, శత్రువు దగ్గరయ్యాడు, మీరు సిద్ధపడండి అని కంటిన్యూగా పెద్ద బూర పట్టుకొని ఇంకా ఊదుతూ ఉన్నట్లుగా అంత బిగ్గరగా కేకలేయమంటున్నాడు. ఏ విషయం కేకలేయమంటున్నాడు అంటే చూడండి, ఈ దేని గురించి కేకలేయమంటున్నాడు అంటే ఆ వచ్చిన కింద వచ్చినలో అదే భాగంలో వారు చేసిన తిరుగుబాటును ఆ జనులకు తెలియచేయము. దేని గురించి కేకలేయాలంట, ఎవరైతే దేవుని ఎరిగి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో వారి స్థితిని బట్టి కేకలు వేయాలి. అది ఎందుకు, జనులకు తెలియచేయడానికి కేకలు వేయమంటున్నాడు. చూడండి, ఒకరి గురించి వారు చేసిన పాపం గురించి బిగ్గరగా కేకలేసి, ఇదైతే చేస్తున్నట్టుగానే ఉన్నట్టున్నాం మనమైతే కదా. వాళ్ళు ఒకరు చేసిన పాపాలు, ఒకరు చేసిన తప్పులు తెలిస్తే ఊరుకోం కదా. వెంటనే ఫోను, వెంటనే వాళ్ళ ఇంటికో పప్పు మీదనో కూర మీదనో పచ్చడి మీదనో ఏదో వంక పెట్టుకొని, నీకు తెలుసా అని కలిపి అని నిష్ఠూరాలని వాళ్ళ మీద రకరకాలు అనుకొని బూర ఊతుతూనే ఉంటారు. చేసిన పనులను బట్టి, ఎదుటి వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎంత ఈజీగా ఊరుకోరు. ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి గురించి వాళ్ళు తప్పిదం చేశారనే ఆలోచనకు వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు చేయాల్సిందంటే వాళ్ళ గురించి ఎదుటికి చెప్పడం కాదు. అయ్యో ప్రభువా, ఏ స్థితిని బట్టి వాళ్ళు ఆ స్థితిలోకి వచ్చారో, ఎలాంటి ఇరుకుని బట్టి ఆ స్థితిలో బంధించబడ్డారో ప్రభువా, నీ చిత్తం వాళ్ళకు విడిపించండి ప్రభువా, శక్తిని దయచేయండి ప్రభువా, జయించడానికి బలం దయచేయండి అని వాళ్ళ గురించి నిజమైన ఆత్మీయుడైతే, దేవుడు మనసు ఎరిగిన వాడైతే సంతోషించకుండా ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఎదుటి వాళ్ళు చెప్పినా సరే మనం అట్లా అనకూడదని ఖండించి చేతైతే ప్రార్థన చేద్దాం, విడిపించబడాలి, మనుషులం కదా. కొన్నిసార్లు అలా సాతాను ఉచ్చులో పడిపోతుంటారు, తెలియకుండానే ఆ పన్నాగాల్లో పడిపోతుంటారు. ఏదేమైనా సరే మనము దెప్పిపొడిచేదానికంటే, వాళ్ళ గురించి బూర ఊదేదానికంటే ప్రార్థన చేయడం ఉత్తమం కదా ఆలోచన కలిగి ఉంటారు. బూర ఊడదడం చాలా ఈజీ, పెట్టుబడి ఏముంది చెప్పడానికి, ఎదురు వారితో మాట్లాడడానికి. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని ఎలుగెత్తి చెప్పమంటున్నాడు, అందరికి చెప్పమంటున్నాడు. ఇదే మాటను కానీ మీరు అంటే మామూలు క్రొత్త నిబంధనలో కూడా పౌలు ఒక మాట అంటాడు. మీరు కానీ గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను చూద్దాం ఒకసారి. ఐదవ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను ఆ జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ,
తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు కానీ అయి ఉన్న ఎడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఏంటంట? సహోదరుడు ఎవడైనా అంటే సంఘంలో చేర్చబడి, సహోదరుడు సహోదరి, ఉదరం అంటే కడుపు, ఉదరం అంటే కడుపు, ఒకే ఉదరం, ఒకే కడుపు నుంచి వచ్చేది. మనము శారీరకంగా రకరకాల తల్లి గర్భం నుంచి వచ్చిన ఆత్మ సంబంధంగా ఒకే గర్భం, ఆత్మీయంగా పుట్టిన మనమందరం కూడా సహోదరులము. అంటే దేవుని ఎరిగి, దేవుని తెలుసుకొని, దేవుని సంఘంలో నిలబడిన ఏ సహోదరి అయినా, ఏ సహోదరుడు అయినా సరే, ఒకవేళ వాళ్ళ యొక్క బ్రతుకు మార్చుకోకుండా జారత్వం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, నీచమైన పనులు చేస్తూ, దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతూ, అందుకని వాడు జారుడు కానీ, లోబి, పిసినాసితనం, దేవుని ఇవ్వకుండా, కనీసం ఒకరికి వాళ్ళకున్న దాంట్లో కనీసం ఎదుటి వారికి ఏదైనా పెట్టకుండా, వాళ్ళ వరకు వాళ్ళు కొన్నిసార్లు తినకుండా దాచిపెట్టి ఒక లోబిలాగా ఉండి పిసినాసితనంగా ఉంటే, పిసినారులాగా ఉంటే అలాంటి వాడిని. తర్వాత విగ్రహారాధికుడు, దేవుని కాకుండా లోక సంబంధమైన విగ్రహారాధికుడిగా ఉండి తిట్టుబోతుగా, ప్రతిదానికి తిట్టే విధంగా, ప్రతిదానికి కలబడే విధంగా, ముందు వెనక చూసుకోకుండా బజార్న పడే విధంగా అట్లా తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, లేకుంటే అన్యాయంగా అక్రమంగా దోచుకునేవాడు ఎవడు సహోదరుడై ఉండి దేవుని ఎరిగి ఉన్నవాడు అయితే అట్టి వానితో ఏం చేయకూడదు? మనము పక్కన పెట్టాలి. నీ ప్రవర్తన బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నువ్వు దేవుని ఎరిగి ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఎందుకు వీళ్ళు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ వారికి అర్థమైపోవాలి. ఇంకా దాని కింద ఒక మాట చూడండి, సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదు అని మీకు రాయుచున్నాను. వెలుపల వారికి తీర్చుట నాకేలా? బయట వాళ్ళకి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. వెలుపల వారికి తీర్పు తీర్చువాడు తీర్చను కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంట. ఏంటంట? ఒకవేళ దేవుని ఎరిగి దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే, దేవుని ఎరిగి నీచంగా బ్రతుకుతుంటే, దేవుని ఎరిగి తిట్టుబోద్దుగా ఉంటే, దేవుని ఎరిగి జారత్వం చేస్తుంటే, దేవుని ఎరిగి దుర్మార్గంగా దోచుకుంటుంటే, అలాంటి వాడిని పౌలు చెప్తున్నాడు పంపించేశాను. అసలు అలాంటి వారిని బట్టి దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి నింద వస్తుంది, మనము ప్రశ్నించబడతాం. అట్లా ఇక్కడ చాలా ఉంది. ఒకవేళ వ్యాజ్యం ఉంటే, గొడవలు ఉంటే, మీరు ఏంటి మీ మధ్యలో ఒక దైవ సేవకుని పిలుచుకొని మీరు వ్యాజ్యం తీర్చుకోవాలి తప్ప మీరు బయటపడకూడదు అని చెప్పుకుంటే, ఇట్లా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి విషయం చాలా కఠినమైనటువంటి మాటలు. సంఘం యొక్క ఐక్యతను పాడు చేసే విధంగా దేవుని నామానికి వ్యతిరేకంగా బ్రతికే వారు ఉంటే వారిని మనం ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని మనం అంటే ఏంటి ఉపేక్షించకూడదు. కరెక్ట్ కాదని ఖండించాలి, గట్టిగా చెప్పాలి. ఇంకొక మాట ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక చదవండి, చూడండి. మొదటి పత్రిక 'ఇక్కడ ఏమని ఉంటుందంటే, బుద్ధి వచ్చినట్లుగా మనుషులు ఎదుట గద్దించు అనే మాట ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక నేను తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే కానీ
పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. చూడండి, ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దింపుము. అయితే మనసులో విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక, నేను చెప్పిన ఈ సంగతులు గైకొన్న వాళ్ళని దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట ఏర్పరచబడిన దేవదూతలు నీకు ఆనబెట్టుచున్నానని చెప్తున్నాడు. చూడండి, ఒకవేళ ఎవరైనా తప్పిదం చేస్తే ఇంకొకరు కూడా అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలి? మనుషులు ఎదుటని గద్దించాలి. నీ గురించి తెలిసింది, జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి. ఏం తెలిసింది, ఏం చేశాడు అనేది సెకండరీ. అంటే దేవునికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని ఎరగకుండా బ్రతికే వారిని గద్దించే విషయంలో దేవుడు మాత్రం ఏమాత్రం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, వాళ్ళని వదిలిపెట్టాడు. ఎవరి గురించి బిగ్గరగా కేకేయమంటున్నాడు? తిరుగుబాటు చేసేవారి గురించి, దేవుని నామానికి వ్యతిరేకంగా బ్రతికే వారి గురించి దేవుడు సరళ చూద్దామని అలక్ష్యం చేయడు. ఖచ్చితంగా అలాంటి వారు ఉంటే వారిని గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వయసులో పెద్దవై ఉండి ఒక స్థాయికి ఉంటే త్వరపడి అనకుండా, ఒకవేళ వాళ్ళు చేసిన తప్పిదం ఇద్దరు ముగ్గురు వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పినప్పుడు, ఇలా నీ గురించి చెప్పారు, ఈసారి మార్చుకోవాలి, ఇలా ఉండకూడదు అని చెప్పాలి. ఒకవేళ చెప్పినా సరే వినలేదనుకోండి, అందరి ముందు చెప్పాము, ఈసారి మాత్రం బాగుండదు, అలా చేస్తే అవసరం లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. అఫ్కోర్స్ మన సంఘంలో అలా చేస్తున్నా ఏదో ఒక రోజు మారుతారులే అనుకొని వదిలేసి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆది సంఘములాగా అపోస్తుల బోధలో కట్టబడిన సంఘంగా ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్నిస్తూ, వాళ్ళు బయట బ్రతికిన విధానాన్ని మందిరంలో ఇది కరెక్ట్ కాదు ఖండిస్తూ, అలా ఉంటే మందిరానికి రావద్దు అని చెప్పగలిగే స్థితిలోకి ఇంకా మనం రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాంటి ఉన్నతమైన ఉపదేశంలోకి మనం నడిపించును గాక. ఏదో మనుషుల కోసము మన మందిరానికి రాకూడదు, దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ఎన్నోసార్లు చెప్పి వాక్యం ఏది ఎలా ఉందో ఆ విధంగా నేర్చుకొని బాగుపడే విధంగా మందిరానికి రావాలి. ఈ సమయంలో బాగుపడాలంటే గద్దించాలి, బాగుపడాలంటే హెచ్చరించాలి. కొందరేమో హెచ్చరిస్తే ఫీల్ అవుతారు, కొందరు గద్దిస్తే ఫీల్ అవుతారు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు అనలేదే, వీళ్ళు అనలేదే, ఏమి ఇన్ని మాటలు ఉంటాయి. ఇవి కాదు, మన స్థితి ఏంటి, మన బ్రతుకు ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోగలిగిన స్థితిలో ఉండాలి. మనము దేవునికి విరోధంగా బ్రతికితే వారు గద్దించాలని ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చూడండి ఒక మాట, ఈ గద్దింపుల గురించి ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం అనుకుంటా. చూడండి, ఇక్కడ నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నానంటే, ఇప్పుడు ఇర్మియా జీవితంలో చెప్పిన దాన్ని బట్టే గోతిలో వేయబడ్డాడు. ఇంకా ఎజికేల్ అంటాడు, నువ్వు ముళ్ళ మధ్యలో ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉన్నావా. మనం ఎవరికైనా గద్దిస్తూ ఊరుకుంటారా? సరే నాకు టైం రాకపోదని వెయిట్ చేస్తారు. ఇర్మియా విషయంలో కూడా అలానే చేశారు. టైం వస్తే కట్టిపెట్టి నీళ్ళని గోతిలో పడేశారు, ఒక మురుగు, ఒక బురద ఉన్న గోతిలో పడేశారు. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. మంచి చెప్పిన దాన్ని బట్టి గోతిలో పడ్డాడు. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు, అది మంచిగానే చెడ్డగా నేను నీకు ఆజ్ఞాపించి ఏదైతే నువ్వు చెప్పాలి, ఒక దైవ సేవకుడిగా ఏదైనా సరే నువ్వు చెప్పాలి, ఖచ్చితంగా అది చెప్పాల్సిందే. వాళ్ళ మొహం చూసి వాళ్ళు అనడానికి లేదు. నేను చెప్పింది బాబ్జీ, ఒకసారి పాస్టర్ గారు వచ్చారు, ఒకసారి ఎందుకు అడిగిరాపు, తర్వాత వస్తా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో సేవకుడి అందుకనే గద్దించుము, బుద్ధి చెప్పుము అని పౌలు తిమోతికు చెప్తుంటాడు. ఈ మాటలు ఎందుకు చెప్తే, ఎవరికి గద్దింపులు, ఎవరికి హెచ్చరికలు అంటే అందరికీ కాదు కదా. ఎవరైతే తిరగబడ్డారో, ఎవరైతే దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నారో వారికే గద్దింపులు, వారికే హెచ్చరికలు. కాబట్టి దైవ సేవకుడు దేవుడు వచ్చిందంటే ఆయనకి ఏదైతే దేవుడు బయలుపరిచాడో దాన్ని ప్రకటించాలి. ఆ విషయంలో కొన్నిసార్లు బిగ్గరగా చెప్పాలి. అందుకే యెషయాతో చెప్తున్నాడు, యూదా వారు చేసిన పాపం, ఇజ్రాయెల్ చేసిన వారి పాపం అందరికీ తెలిసేటట్టుగా చెప్పండి. అందుకని పౌలు అంటున్నాడు, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. వాళ్ళు మార్చుకోలేదా? అవసరం లేదు. వాళ్ళు బ్రతుకు మార్చుకోకపోతే అవసరం లేదు. వాళ్ళు మనుషులు అందరి ఎదుట గద్దించు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పు, తెలియాలి కదా అందరికీ. చూద్దాం ఈసారి ఒకవేళ ఎవరైనా చేస్తే ఇలా కరెక్ట్ కాదని చెప్పు, చూద్దాం ఏం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి ఇలా తెలిసిందమ్మా, నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నిజమేనా? ఈసారి అలాంటి మాట రాకుండా నువ్వు ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా బ్రతకాలి. పరపక్షమందు ఉన్నవాడు మనను గురించి చెడ్డ మాట కూడా చెప్పకుండా మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి అని చెప్తే ఏం చేస్తారు? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? మీ ఆవిడ కరెక్ట్గా ఉందా? నీ పిల్లలు కరెక్ట్గా ఉన్నారా? అది కరెక్టా, ఇది కరెక్టా అన్నీ అందరు రివర్స్ అవుతారేమో. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం, దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారిని మాత్రం ఆయన ఉపేక్షించలేదు, గద్దించాడు. వాళ్ళ గురించి అందరికీ తెలిసేటట్టుగా గద్దించమని చెప్తున్నాడు, బిగ్గరగా కేకేమని చెప్పుతున్నాడు. పౌలు కూడా తన సంఘంలో తిమోతికి రాసిన పత్రిక కావచ్చు, కొరింథీయులకు రాసిన పత్రిక కానీ, దేవుని సంఘానికి వ్యతిరేకంగా బ్రతికే వారిని ఉపేక్షించకూడదు, అవసరమైతే వారిని వెలివేయమని చెప్తున్నాడు. మార్చుకోకపోతే వారిని ఉంచుకొని బాధపడి ఉంచుకొని ఇంకా అనేకులు చెడిపోయే విధంగా, ఒక పండు కుళ్ళిన పండు అన్నిట్లో ఉందనుకో, అన్నీ కూడా పాడైపోతాయి. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడుపుని చెడిపోయేస్తుంది. అందుకని చెప్తున్నాడు, అది అన్నిటిని పాడు చేయకముందు దాన్ని తీసేయనట్లు చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా ఈ 58వ అధ్యాయంలో బిగ్గరగా ఎలుగెత్తి చెప్పమన్న ఈ మాట ఏంటంటే, యూదా వారు చేసిన తిరుగుబాటు, యాకోబు ఇంటి వారి పాపమును తెలియచేయమంట. ఇంటి వారు, యాకోబు వారు చేసిన పాపం. ఇంతకు ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారని అందరికి చెప్పమంటున్నారు? ఆయన ప్రవక్తకు చెప్పాడు, అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పు. వారు చేసిన పాపం వెలుగెత్తి తాళక బూర ఊదినట్లుగా కంటిన్యూగా బూర, యుద్ధం ఆసన్నమైనప్పుడు, శత్రు దగ్గర వచ్చినప్పుడు కంటిన్యూగా బూర ఊదినట్టుగా వారి గురించి చెప్పు అంటే, అంత దారుణమైన పాపం ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే, వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం నేను చదువుతాను. 19వ వచనం, 17-19. యెహోవా నాకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చిన్నాడు, నాకు ఇలాగ సెలవిచ్చినాడు, నువ్వు వెళ్ళి యూదా రాజులు వచ్చుచూ పోవునుండు జనుల గుమ్మములను, యెరూషలేము గుమ్మములన్నిటిని పిలిచి జనులలో దీన్ని ప్రకటించేం. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములు ప్రవేశించి సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును తీసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనుడి. అయితే మీరు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి. వినకుండాను బోధ నందకుండాను మొండికి తిరిగిరి. చూడండి ఏం చేశారు అంటే, మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది. వాళ్ళంట విశ్రాంతి దినాన్ని పాటించలేదండి. అంటే విశ్రాంతి దినమున బరువులు ఎత్తకూడదు, ఇంకా ఆ రోజు కంప్లీట్ రెస్ట్లో ఉండాలి. ఏది తీసుకుని రాకూడదు లోపలికి, ఏది బయటికి తీసుకొని పోకూడదు.
అంటే దాన్ని గౌరవించకుండా ఆ రోజు సొంత పనులు చేసుకుంటూ సొంత ఆలోచన చొప్పున బ్రతుకుతున్నారు. అంటే మనము కూడా, అంటే ఇది ఆదివారానికి సంబంధించింది కాదు, మనము ప్రతిష్ఠితమైన జనం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే మనము దేవుడు తన రక్తము చేత మనల్ని ఏర్పరచుకొని ఆ రక్తం చేత కడిగి మనల్ని ప్రతిష్ఠించాడు. నిబంధన ప్రజలం. సో నిబంధన ప్రజలమైన మనము ఆ నిబంధనను అంగీకరించి, నిబంధన అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిని ఎరిగి బ్రతకాలి. నువ్వు ఏ నిబంధన కింద ఉన్నావు? ఈజీ కొత్త నిబంధన అంటే ఏంటి? ఆ నిబంధనలో ఉన్న ఆజ్ఞలేంటి? ఆ నిబంధనలో ఉన్న ఆలోచనలేంటి? ఆ నిబంధనలో ఉన్నటువంటి నడిపింపు ఏంటి? ఆ నిబంధనలో ఉన్న బోధ ఏంటి? దాన్ని ఎరగకుండా నిష్టానుసారంగా నువ్వు బ్రతకూడదు. రాజ్యాంగం ఇప్పుడేంటి, మన భారతదేశం ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎవడు ఇష్టానుసారం బతుకుతున్నాడా? కాదు. ఏం చేశారు తర్వాత? స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా బతకాలో ఒక రాజ్యాంగం ఏర్పరచుకొని రాసుకొని దాని ప్రకారం బతుకుతున్నారు. ఇప్పుడు దోషి అని ఒక వ్యక్తిని ఎందుకు తీర్పు తీరుస్తున్నారంటే అకార్డింగ్ టు ఆ రాజ్యాంగ ప్రకారం ఇది తప్పు, పీనల్ కోడ్ ప్రకారం ఇది కరెక్ట్ కాదు, దానికి అన్ని సెక్షన్లు పెట్టుకున్నారు. అట్లానే రక్తము చేత విమోచించబడిన ప్రజలమైన మనం కూడా తర్వాత విడిపించబడి విచ్చలవిడిగా బ్రతకకుండా మనము నడిపించబడ్డానికి, మనము నడవడానికి ఆయన క్రొత్త నిబంధన మనకిచ్చి కొన్ని ఆజ్ఞలను ఒక మాదిరి ఉంచిపోయాడు. దాని ప్రకారం మనం నూతన జీవితాన్ని కొనసాగించాలి. దాని ప్రకారంగా బ్రతకపోతే శిక్ష ఉంటుంది. దాని ప్రకారంగా బ్రతకపోతే దేవుడు అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడు, అంగీకరించాడు. దాన్ని ఎరిగి ఉండాలి. క్రొత్త నిబంధనలోకి ప్రతిష్ఠితంగా మార్చబడిన మనం మన జీవితాన్ని ఒక ప్రతిష్ఠితమైన దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితంగా ఎంచుకోకుండా చాలా ఈజీగా మన బ్రతుకును మనం చాలా నీచంగా చూసుకునే స్థితిలోకి వస్తున్నాం. ఆ రోజు ఉన్నటువంటి యాజకులు కూడా ఇదే తప్పిదం చేశారు. ఆ రోజున్న యాజకులు కూడా చేసిన తప్పిదం ఏంటి అంటే, ఒక మాట చూడండి మీరు కానీ, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. దేవుడు వారి యాజకుల మీద మోపుతున్న ఒక తప్పు. వారు ఏంటి ఆ తప్పు అంటే 26వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22:26 ఏమంటున్నాడు? దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితులకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. చూడండి, ఈ రోజుల్లో సక్రమమైన బోధ లేదు. ఏదో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం 4 మాటలు చెప్పి 4 రాళ్ళు సంపాదించుకొని కుటుంబ పోషణ కోసం బతికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏ ఉద్యోగం లేకుండా, ఏ చదువు సంధి లేకపోతే చివరికి వాడు ఏమవుతాడు? సేవకుడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం నేర్చుకోరు. ఎట్లంటే కానీ అంటుంటారు. కానీ అది ఒక తప్పు. దేవునికి నమ్మకంగా బ్రతకాల్సిన వ్యక్తి ఎలా ఉండాలి అని నేర్పకుండా సాధారణమైన అన్ని కలిపి నేర్పడం అనేది ఒక నేరంగా ఎంచాడు దేవుడు. ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు? చేసిన తప్పిదం ఏంటంటే వాళ్ళు ప్రతిష్ఠితమైన జనంగా ఉండకుండా, ప్రతిష్ఠితమైన దాని నుంచి తమ బ్రతుకులను దూరపరుచుకోకుండా, అంటే లోక సంబంధమైన దాని నుంచి మనం దూరపరుచుకోకుండా ఏమంటున్నా అక్కడ? సాధారణముగా ఏమంటే అక్కడ ఒక మాట ఉంది, వస్తువులు భేదమెంచరు, ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికి భేదం. సర్వసాధారణ కొన్ని ఆచారాలు అలవాట్లు మనం పుట్టి పెరిగిన దానికి దేవుడు చెప్పిన దానికి పెద్ద తేడా ఏముందలే అని అనుకుంటుంటారు. దాన్ని బట్టి దేవుడు అది ఒక పాపంగా, అదొక శిక్షగా చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నమ్మిన బిడ్డలు మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన అనుసరించేటప్పుడు చాలా జాగ్రత్తగా అనుసరించాలి, ఆచరించాలి.
ప్రతిష్ఠితమేంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, సంఘంలో ఏ విధంగా నడిపించబడుతున్నాం, దానికి లోకంలో నడిపించడానికి తేడా తెలుసుకోకపోతే నష్టపోతాం, ఇబ్బంది పడతాం. అందుకని ఇక్కడ యూదావారు చేసిన పాపం ఏంటి అంటే విశ్రాంతి దినమును వాళ్ళు సరిగ్గా ఆచరించలేదు. ఏముందిలే మన అవసరం, ఈరోజు పని చేసుకుంటే ఏంటి, ఏముంది మన అవసరం, ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో బంధువులు వచ్చారు, ఒక్క పూట వెళ్ళకపోతే ఏంటి, దేవుని ఆ దినాన్ని ఘనంగా ఎంచట్లేదు, సాధారణమైన దానితో పోల్చుకుంటున్నారు. వాళ్ళ అవసరం కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుడు దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ జనుల మధ్య బిగ్గరగా కేక వేసి చెప్పదగినటువంటి ఒక పెద్ద పాపం అదే. నేను చెప్పినట్టుగా ఉండకుండా మీ ఇష్టానుసారంగా బ్రతకడం ఏంటి అని అందరూ కూడా పలాని వారు ఇజ్రాయెల్ యూత వారు, ఇజ్రాయెల్ ప్రజలు ఇలాంటి తప్పిదం చేశారు, ఇలాంటి పాపం చేస్తున్నారు, ఎలుగెత్తి బోరబోది చెప్పమంటున్నాడు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి ఏంటంటే భేదమంచాలి. ఏముందిలే మనం కూడా. కాబట్టి కొన్ని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు మనం మార్చుకోవాలి. లేకపోతే మన పరిశుద్ధతను కోల్పోయిన వారిగా, దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి వచ్చిన వారిగా ఉంటుంది. మన మనుషులు మెప్పించడానికి కాదు కదా బ్రతికేది, దేవుని మెప్పించడానికి బ్రతుకుతే ఆయన చెప్పినట్టుగా చేస్తాం. ఆయనకు నమ్మకంగా బ్రతుకుతే అనేకులను సమకూరుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు మీ గుండెల్లో రాసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆసా గురించి ఒక మాట. ఆసాకు యెహోవా తోడై ఉన్నందున, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నందున అనేకులు అతని పక్షంగా చేరారు అని రాయబడింది. మన పక్షంగా ఒక వ్యక్తి రావాలంటే మన డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు మనం చేయగల స్థితి కాదు, మనతో ఉన్న దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మీదికి వచ్చిన అభిషేకం ఉండాలి. ఈయన అభిషేకించబడిన వాడు, దేవుని మార్గంలో నడుస్తున్నవాడు. ఈ వ్యక్తితో మనం నడిస్తే ఆ బలం మనకు వస్తుంది, ఆ విధంగా నేర్చుకోగలుగుతాం అనే ఆలోచన ఉండాలి. వాళ్ళు తెలితే ఏదైనా ఉపయోగం ఉంటుంది, ఏదైనా పని దొరుకుతుంది, ఏదో ఒక విధంగా సహాయపడతారు, ఇవి కాదు. అనేకులు ఆసాను దగ్గర రావడానికి గల కారణం ఏంటంటే యెహోవా తోడుగా ఉండుట చూశారు. కరువులో 100 ఫలితం పొందిన తర్వాత అబీమెలెకు రాజు వచ్చి ఏమంటాడు ఇస్సాకుతో, నిశ్చయంగా యెహోవా తోడై ఉండటం మేము చూచితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు సైతం సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలోకి మన భక్తి రావాలి. ఎప్పుడు ఉంటామంటే మనము నిష్ఠగా ప్రతిష్ఠించబడే స్థితిలో పాపంలోకి పడకుండా, అన్న ఆచారాలు పట్టి బ్రతకకుండా దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చిన్న వాటికి రాజీ పడిపోతే దేవుడు అది పాపంగా ఎంచుతాడు, అది నేరంగానే ఎంచుతాడు. కాబట్టి మన జీవితాల్లో యూదా వారు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం మనము చేయకూడదు. ఏం చేశారంటే ప్రతిష్ఠితమైనది ఏంటి, అసలు వాక్యం ఏం చెప్తుంది, సాధారణం ఏంటి, రెండు కలిపేస్తున్నాం. ఏముందులేని కరెక్ట్ కాదు. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే అది తప్పు. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని చెరిపివేస్తే తప్పు. ఆ రోజుల్లో కూడా విశ్రాంతి దినం ప్రతిష్ఠించబడింది దినము. ఆ రోజు ఏమి చేయకూడదు, మీరు విశ్రాంతి తీసుకోవాలంటే అవసరం కొద్దీ బరువులు మోపడం, ఏదో పని మీద బయటకు వెళ్ళడం, లేకుంటే ఇంకో పన్ను వాళ్ళని లోపలికి రావు, ఇవన్నీ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ దేవుని నీతి వెతికిన వారు అయినట్టు, దేవుని అడిగిన వారంటే, ప్రభు మేము ఏం చేయాలి, ఎందుకు ప్రభు మాకు కనిపించు, ఎందుకు ప్రభు మనం దర్శించు, ప్రభు ఎందుకు ప్రభు మాకు ప్రార్థన అంగీకరించు. నువ్వు చెప్పింది చేయి, ముందు ఆయన చెప్పింది చేయి. చెప్పకుండా వెతికితే ఏం లాభం, చెప్పింది చేయకుండా అడిగితే ఏం లాభం. అదే ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా అదే. వాళ్ళకు చెప్పు, ఆ తిరుగుబాటు, దాన్ని ఏమంటున్నాడంటే ఆచరించకపోతే దాన్ని తిరుగుబాటు. సౌలుతో అంటాడు, నువ్వెందుకు దోపుడు సొమ్ముకు యెహోవా మీద తిరుగుబడితేవి అంటాడు. ఏం చేశాడు ఆయన, చెప్పిన మాట వినలేదు. వినకపోతే తిరుగుబాటు చేసినంత పాపం. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకపోతే ఎదురు తిరిగితే తిరుగుబాటు చేసినట్లుగా దేవుడు ఆయన మాట వినకుండా, ఆయన చిత్తం చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తే అది ఒక తిరుగుబాటుగా దేవుడు ట్రీట్ చేస్తాడు. సౌలు అందుకే నాశనం అయ్యాడు. ఆయన చెప్పింది చేయకుండా ఎవరో చెప్పింది చేశాడు. ఎవరో ఆయా బలిష్టమైన, ఎందుకు ఊరిక చంపాలి,
దేవునికి రేపు బలి పనికి వస్తాయి కదా అని కొవ్విన వాటిని పక్కన పెట్టాయి. ఎవడు అడిగాడు బలి ఇష్టమైన కావాలని? దేవుడు అడిగాడా? అది శాపగ్రస్తం కదా, అది వద్దు అని చెప్పాడు. దాన్ని మొత్తం సమూల నాశనం చేయమంటే దానిలో నుంచి మళ్ళీ బలిష్టమైనవి శ్రేష్టమైనవి అని మనం అనుకుంటే కాదు, ఆయన కోరిందా లేదా కదా. శాపగ్రస్తమైన జీవితంలోంచి ఆ స్థితి నుంచి నువ్వు బలిష్టమైన దేవునికి ఇస్తే తీసుకుంటాడా? కాదు కదా. ఆయన మాట వినుట శ్రేష్టం అని ఒకటే మాట అండి, ఎన్ని కాదు, నా మాట వినుట శ్రేష్టం అంటే చెప్పింది చేయడం ఉత్తమం, అంతకుమించి ఇంకా లేదు. ఆయన మాట వినకపోతే తిరుగుబాటు చేసిన దాని సమాధానం. ఏం తిరుగుబాటు చేశారంటే ఆయన చెప్పినట్టుగా బ్రతకలేదు. కాబట్టి మనం ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింటాం, ఏ ఏ పద్ధతుల ద్వారా తిరుగుబాటు చేసింటాం, ఏ ఆలోచనలు తిరుగుబాటు చేసింటాం, ఎక్కడెక్కడ ఆయన చెప్పినట్టు చేయకుండా బ్రతుకుంటాం. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రకటన చేయి, కరెక్ట్ కాదు అని చెప్పు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ప్రతిష్ఠితమైన జనం అలా మన బ్రతకకుండా సాధారణ మనుషుల్లాగా లోకస్తుల్లాగా బ్రతికితే ఖచ్చితంగా మన తీర్పులోకి మనము వస్తాం. భేదమెంచకుండా ఉంటే ఎట్లా? మనకు వారికి తేడా లేకుండా ఉంటుందా? ఒక జనాన్ని నేను చూసిన వారు ఎట్లా ఏమంటున్నాడు, వాళ్ళు జనములో లెక్కించబడరు, ప్రత్యేకించబడిన వారు. ఆ ప్రత్యేకత మన బ్రతుకులో ఉండాలి. క్రైస్తవులు అన్న తర్వాత ఒక ప్రత్యేకత జీవించాలి. మన పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన బ్రతుకులో పరిశుద్ధతను, ప్రత్యేకతను చూపించాలి, నీతిని, ప్రత్యేకతను చూపించాలి. క్రీస్తును మాత్రమే అనుసరిస్తున్న వారనే ఆలోచన అనేకులు కలిగేట్లు మన బ్రతకాలి. కానీ ఏముంది, వాళ్ళు ఒకటే మనం ఒకటే, ఏం లేదు, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు మందిరానికి వెళ్తే మనం వెళ్ళాం, అంతే తేడా. వాళ్ళు మనలాగే అని చేస్తారు, వాళ్ళకు మనకు పెద్ద తేడా లేదు అంటే దేవుడు ఎంత బాధపడతాడు. నా బిడ్డ అయ్యండి నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి తేడా లేకుండా ఉంటే నాకేం ఘనం. చూడండి, మనం తేడాను చూపించాలి. వీరు క్రీస్తుతో కూడా ఉండిన వారు, భూలోకాన్ని తలక్రిందులు చేసేటటువంటి వారు. క్రీస్తుతో కూడా ఉన్నవారని లోకం చెప్పాలండి, అది దేవుడు కోరుకునే ఆలోచన. మనకేమో మన అవసరాలు, మన కష్టాలు ఉంటాయి. నేను అంటాను, ఎన్ని కష్టాలున్నా బాధలున్నా, ఈ క్షణం ప్రాణం పోయినా నమ్మకంగా ఒక్కరోజు బతుకు, తిండి లేకపోయినా, ఎవరు దరి రాకపోయినా నీతిగా బతుకు. ఈ లోకంలో నువ్వు ఎలా బతికేవనేది ఎవరికి అనవసరం. ఒకవేళ ఎన్ని రకాలు అనుకున్నా నువ్వు పరిశుద్ధత కాపాడుని బతుకుతే దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు ఆలోచన అంతా అదే కదా, మనం ఆ విధంగా బతకాలి కదా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కదా. మన అవసరాలు తీరకపోయినా దేవుని మాట చొప్పున బ్రతకడం శ్రేష్టం, అది దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఎవరు బతకలేరయ్యా అని నువ్వు అనుకుంటే నువ్వు బతకవు, బతికే వాళ్ళు కూడా ఎక్కిరిస్తారు. అబ్బో బయలుదేరారు నీతిమంతులు, అబ్బో ఇది వద్దా అది వద్దా, వాళ్ళ బ్రతకంతా కూడా బయట ఉంటాం. కాబట్టి మనం అట్లా బయట ఉండేవారి కాకుండా దేవుని చేత గద్దించబడి వారి గురించి చెప్పు అన్న స్థితిలో ఉండకుండా మనం ఏం చేయాలి, ఆయన ప్రతిష్ఠితమైన మన జీవితాన్ని ఆయన నమ్మకంగా బ్రతికేటట్టుగా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. లేకపోతే అంటాడు, వీళ్ళు నీతిమంతులైనట్టు, దేవునికి న్యాయ విధిని వెతుకుతున్నట్టు, ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ, దేవుడు కనిపించాలని కోరుకుంటారు కానీ ఎంత ఒట్టిదే, అంత అబద్ధం అంటాడు. కింద నువ్వెందుకు చూడవు, ఎందుకు చూస్తాడు? మనకు కూడా ఎందుకు ప్రభు నా బతుకు చూడవు, ఎందుకు నా కష్టం చూడవు? ముందు ఆయన చెప్పినట్టు వింటే చేస్తే చూస్తాడు, లేకపోతే చూసినా ఊరుకుంటాడు, చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వదిలిపెట్టి వస్తావా, ఎప్పుడు వదిలిపెట్టి దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావు ఎదురు చూస్తుంటాడు తప్ప మన బ్రతుకును మార్చుకోకుండా మనం ఎంత వెతికినా ఉపయోగము లేదు. కాబట్టి తాళక బూర ఊదినట్లుగా బిగ్గరగా కేకలు వేసి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా తప్పిదము చేస్తే, పాపము చేస్తే, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతే వారి గురించి గట్టిగా ఎక్కడ చెప్పాలి, అందరికీ చెప్పాలి. పౌలు కూడా దాని గురించి చెప్తున్నాడు. ఎవరైనా తప్పిదం చేస్తే 1కి 2 సార్లు హెచ్చరించు, లేదా నీవు నమ్మకం కుదిరితే గద్దించు, మార్చుకోకపోతే పంపించు. అవసరం లేదు అలాంటి వాళ్ళను. మరి అలాంటి స్థితిలో మనం వెళ్ళకుండా, అలాంటి స్థితిలో మనం ఉండకుండా మనం ఏం చేయాలంటే ఆయన నీతి విధిని, న్యాయ విధిని జాగ్రత్తగా వెతికేవారిగా, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకోకుండా
ఆయన భక్తిలో నిష్ట కలిగి ఒక యోగ్యకరమైన భక్తి చేసేవారికి మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడు నా సేవకుడని యోబును చూచితివా అన్నట్టుగా మనల గురించి కూడా చెప్తారు. కాబట్టి ఒకవేళ మన బ్రతుకులో దేవుడు ఇదిగో వీళ్ళు తప్పిదం చేశారు, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇలా దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నారు అనే ఆలోచన మన బ్రతుకులో ఉంటే ఖచ్చితంగా దాన్ని మార్చుకుందాం, వదిలిపెడతాం. దేవుడు వాటిని బయట పెట్టక ముందే, దాన్ని బట్టి అవమానం మనకు రాకముందే అలాంటి దారుణమైన నీచమైన స్థితిని మనం వదిలిపెట్టి దేవుడు చెప్పినట్లుగా మనం చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఒక్కసారి పాపం చేసిన వారి గురించి వెలుగెత్తి బిగ్గరగా గద్దించని మాట ఈరోజు వాక్యంలో చెప్పబడింది. అక్క మన ప్రార్థనలో మరి బాబ్జీ వాళ్ళ నాన్నగారి గురించి, తర్వాత లూకా ఎంకుల వల్ల సిస్టర్ ఎవరో మరియమ్మ గారు కాలిరిగి హాస్పిటల్ ఉన్నారు. నిన్నటి దినం ఆపరేషన్ కూడా జరిగింది. దేవుని కృపను బట్టి ఆమె గురించి ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.